ఎపిసోడ్ 170 గండం పిండం. నిప్పుల కొలిమిలా కాలిపోతున్న చంద్ర శరీరాన్ని చల్లపరచడానికి చందనపు పొడి కావాలని అడిగింది తార. విక్కీ వెంటనే బయటికి వెళ్లి ఆమె అడిగిన చందనపు పొడిని నిమిషంలో తీసుకొచ్చాడు. రేయ్, ఇంత త్వరగా దీనినెక్కడ్నుంచి తీసుకొచ్చావురా అని అనుమానంగా అడిగాడు రోహిత్. ఇందాక ఉత్సవాలలో పూజారిగారిని కలిసినప్పుడు ఈ చందనపు పొడిని గుడిలో పెట్టి రమ్మన్నారు. చంద్రకిలా అయ్యేసరికి దీని గురించే మర్చిపోయాను అని వివరించాడు విక్కీ. మహిమ కలిగిన ఈ చందనపు పొడిని పూజారిగారు విక్కీకెందుకిచ్చారు? దీనిని పూజారిగారు తప్ప ఇంకెవరూ తాకకూడదు కదా అని మనసులో తనని తానే ప్రశ్నించుకుంది తార. థ్యాంక్ గాడ్, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన ముందే ఊహించినట్టున్నారు. అందుకే దీన్ని నీకిచ్చారు అంటూ విక్కీ చేతుల్లో నుండి ఆ చందనపు పొడి బాక్సుని తీసుకున్నాడు రోహిత్. తారా, దీన్ని నువ్వే చంద్రకి రాయ్, ఇంకేమైనా కావాలంటే అడుగు అని షాక్ అయిన తారని కదిపాడు రోహిత్. త్వరగా ఏదో ఒకటి చెయ్యండిరా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని అరుస్తున్నాడు చంద్ర. అతడి అరుపులకి తార కనీసం చలించలేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ బొమ్మలా నిలబడిపోయింది. తారా, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా వాడికి రాయి అని మళ్లీ అడిగాడు రోహిత్. ఈసారి స్పృహలోకొచ్చి ఆ సరే సరే, వెళ్ళి నా బ్యాగ్ తీసుకురండి, అందులో గంగాజలం ఉంది అని ముభావంగా చెప్పి చంద్ర పక్కన కూలబడింది తార. రోహిత్ తీసుకొచ్చిన గంగాజలాన్ని ఆ చందనపు పొడిలో కలిపి చంద్ర వీపు మీద రాసింది తార. ఆ చందనం తన వీపుని తాకగానే అప్పటి వరకు సూదులతో గుచ్చుతున్నట్టు వచ్చిన నొప్పి ఒక్కసారిగా మాయమైంది. క్షణాల్లో అతడి బాధ చేత్తో తీసేసినట్టుగా పోయింది. ఇంకో 2 గంటల వరకు ఇలాగే పడుకో చంద్రా, చందనం ఆరడానికి సమయం పడుతుంది అని తార చెబుతుండగా ఎవరో వాళ్ళింటి తలుపుని కొడుతున్నట్టు శబ్దమైంది. అది విని ముగ్గురూ షాకయ్యారు. ఇప్పుడు ఎవరైనా చంద్రని ఆ పరిస్థితుల్లో చూస్తే అతడే శివంగి కొడుకని అందరికీ తెలిసిపోతుంది. ఈ టైంలో ఎవరొచ్చారు రోహిత్ అని కంగారు పడుతూ అడిగింది తార. నాకు తెలిసి ఈ చందనపు పొడి కోసం పూజారిగారు వచ్చుంటారు అని విక్కీ అనగానే తార టెన్షన్ పడింది. అయితే మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని పంపించేసొస్తాను అని వెళ్లపోతున్న రోహిత్ని చేయి పట్టుకుని ఆపేసింది తార. ఏంటి అన్నట్టుగా చూశాడు రోహిత్. నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ వచ్చింది పూజారిగారైతే ఆయన్ని నేను ఈజీగా మేనేజ్ చేయగలను. నువ్వు చంద్రతో పాటే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని రోహిత్కి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది తార. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న సావిత్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యే, మీ మీ మీరు ఇక్కడ అని తడబడుతూ అడిగింది తార. ఇప్పుడు చంద్రకి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. అతని ఆరోగ్యం ఏమైనా మెరుగుపడిందా అంటూ లోపలికొచ్చేసింది సావిత్రి. అమ్మా, ఇప్పుడు చంద్రకి బాగానే ఉంది, గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు వెళ్తే అతడికి డిస్టర్బ్ అవుతుంది అని ఆమెను ఆపాలనుకుంది తార. ఒకసారి వెళ్లి చూస్తే ఏమవుతుంది తారా, ఇప్పుడు తనకి బాగానే ఉందంటున్నావు కదా అంటూ లోపలికి యాటిట్యూడ్గా వచ్చాడు బాలభద్రుడు. తారకి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు లోపలికి వెళ్లి చంద్ర వీపు మీదున్న పుట్టుమచ్చ చూస్తే మొత్తం అందరూ ప్రాబ్లమ్స్లో పడిపోతారు. సావిత్రి శివంగి కొడుకు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఇప్పుడు చంద్రనే శివంగి కొడుకని తెలిస్తే కథ మొత్తం మారిపోతుంది అని తార మనసులో అనుకుంటూ ఉండగా, చంద్రా, ఎక్కడున్నావు అంటూ లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి. అమ్మా, నేను మీకు అబద్ధం చెప్పాను. చంద్రకింకా నయం కాలేదు. అతన్ని రోహిత్ హాస్పిటల్కి తీసుకువెళ్లాడు అని అబద్ధం చెప్తూ సావిత్రి దగ్గరకొచ్చి షాక్ అయింది తార. ఎందుకంటే హాల్లో ఉండాల్సిన చంద్ర అక్కడ లేడు. అతడి కోసం వెతుకుతున్న సావిత్రి కుక్కలా వాసన చూస్తూ, ఇంట్లో చందనం వాసనొస్తోంది, దాన్ని ఉపయోగించి ఏం చేశారు మీరు అని అనుమానంగా అడిగింది. మళ్లీ షాక్ అయింది తార. చంద్రనైతే రోహిత్ వాళ్లు దాయగలిగారు కాని చందనపు పొడి వాసనను దాయలేకపోయారు. తార చేతులు కంటుకున్న చందనాన్ని చూసి, ఏం చేశావు తారా అని గంభీరంగా అడిగింది సావిత్రి. అంటే అది అమ్మా, ఉత్సవాలలో తిరిగి తిరిగి ముఖం బాగా పాడైపోయింది, అందుకే ముఖానికి చందనం రాస్తున్నాను అని అబద్ధం చెప్పింది తార. చంద్ర ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు గ్లామర్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నావా అని అనుమానంగా అడిగాడు బాలభద్రుడు. తార తడబడింది. ఆమె తడబాటులో తనకి కావలసిన సమాధానం కోసం వెతుకుతూ, నువ్వెందుకో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తోంది. చంద్ర ఇంట్లోనే ఉన్నాడు కదా,
అని కరెక్ట్గా గెస్ చేసి అతడి కోసం ప్రతి రూమ్ వెతికేస్తోంది సావిత్రి. తార ఎంత ప్రయత్నించినా సావిత్రిని ఆపలేకపోయింది. చివరికి ఎలానో చంద్ర ఉన్న రూమ్ని కనిపెట్టేసింది సావిత్రి. ఏంటి తారా ఇది? హా? చంద్రని ఇంట్లోనే పెట్టుకుని నాతో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను చంద్రని కలిస్తే ఏమవుతుంది అని సీరియస్ అయింది సావిత్రి. సావిత్రమ్మ, తనని తప్పుగా అనుకోకండి. నా ఆరోగ్యానికి ఏమైనా సమస్య వస్తుందేమోనని భయపడి మీతో అలా చెప్పుంటుంది అని పూర్తి ఆరోగ్యకరంగా మారిన చంద్ర చెప్పేసరికి లోపలికొచ్చిన తార షాక్ అయింది. పిచ్చి పిల్ల, నాకు తెలీదా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని ప్రేమగా మందలించి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది చంద్ర అని అడిగింది సావిత్రి. పర్లేదు సావిత్రమ్మ అని చిరునవ్వుతో చెప్పాడు చంద్ర. ఉన్నట్టుండి నీ ఆరోగ్యానికి ఏమైంది చంద్ర? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు అని అనుమానంగా అడిగింది సావిత్రి. నిన్నటి నుండి చంద్ర భోజనం చేయలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు అని సమాధానమిచ్చాడు రోహిత్. క్షమించండి సావిత్రమ్మ, నిన్న కాపాడిన మన ఊరి పరువుని ఈరోజు పోగొట్టేశాను అని బాధగా అన్నాడు చంద్ర. ఊరి పరువు దేవుంది చంద్ర, ఈ పోటీ కాకపోతే మరో పోటీ, కాని ప్రాణం పోతే తిరిగి రాదు కదా. నీకేమీ కాలేదు, అదే 10,000 అని చంద్ర ఆరోగ్యం గురించి కంగారు పడిపోతున్నట్టుగా చెప్పింది సావిత్రి. ఆమె మాటల్ని వింటే ఎవరికైనా ఆమెను మోసం చెయ్యాలని కాని ద్రోహం చెయ్యాలని కాని అనిపించదు. ఆమె కోసం కుక్కలా పనిచేయడానికి కూడా సిద్ధపడిపోతారు. అంత తియ్యగా ఉన్నాయి ఆమె మాటలు. సరే చంద్ర, ఏదైనా అవసరం ఉంటే కబురు పంపు అని తన బాధ్యతగా చెప్పి, ఇంక బయలుదేరదామా అని సావిత్రిని అడిగాడు బాలభద్రుడు. చంద్ర, నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నీకోసం బంగ్లా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని మరొక్కసారి గుర్తుచేసి బాలభద్రుడితో కలిసి వెళ్లిపోయింది సావిత్రి. ఆమె వెళ్లగానే తలమీద పెట్టిన కొండంత బరువు దిగిపోయినట్టుగా అనిపించింది అందరికీ. హబ్బా, గండం గడిచి పిండం బయటపడింది అనుకుంటూ మంచం మీద కూలబడిపోయింది తార. సడన్గా అప్పుడే అమూల్య ఆ గదిలోకి కంగారుగా వచ్చింది. ఆమెను చూసి, ఏమైందమ్మూ, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు రోహిత్. ఏమీ లేదు, చంద్రకి ఏమైందా అని చూడటానికొచ్చాను అని కంగారు తగ్గించుకుంటూ అంది అమూల్య. ఇప్పుడు నాకు బాగానే ఉంది అమూల్య. నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేశావు? అక్కడ ఉంటాను అన్నావు కదా అని అనుమానంగా అడిగాడు చంద్ర. 6 లెవెల్స్లో పెట్టాల్సిన పోటీని 2 లెవెల్స్లోనే ఆపేశారు. అందులో సమీరే గెలిచాడు. ఇంకీ రోజు పోటీలేమీ లేవు కాబట్టి ఇంటికొచ్చేశాను. పైగా లిల్లీ హెల్త్ ఎందుకో అప్సెట్ అయింది, సో తననింట్లో డ్రాప్ చేసి ఇటొచ్చేశాను అని సింపుల్గా చెప్పేసింది అమూల్య. అది సరే, ఇంతకీ నీ హెల్త్ ఎలా సెట్ అయింది? చందనపు పొడి రాసుకున్న 2 గంటల వరకు కదలద్దు అని చెప్పాను కదా అని అమూల్య ముందే చంద్రని అడిగేసింది తార. చందనపు పొడి గురించి తెలిసిన అమూల్య వాళ్ళు శివంగి గురించి మాట్లాడుకోబోతున్నారని అర్థమై, నేను ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అమూల్యలా వెళ్ళిపోతున్న ప్రతిసారి తారలో అనుమానం పెరిగిపోతోంది. ఆమె గురించి తర్వాత ఆలోచిద్దామనుకుంటూ, చెప్పు చంద్ర, నీకు నొప్పెలా తగ్గింది? ఆ చందనపు పొడి ఎలా ఆరిపోయింది అని తల పట్టుకుంటూ అడిగింది తార. ఆ ప్రశ్నకి రోహిత్ చంద్రలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఏంటి అలా నవ్వుతున్నారు? నా మాటలు మీకు కామెడీగా ఉన్నాయా అని కాస్త సీరియస్గా అంది తార. నీకీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేనొక మ్యాజిక్ చేస్తాను చూడు అంటూ బెడ్ మీద నుండి పైకి లేచి విక్కీ దగ్గరకొచ్చాడు చంద్ర. ఇందాకటి వరకు బాధతో వెలవెల్లాడిపోయిన చంద్ర ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇదివరకున్న దానికన్నా అతడి శరీరం 2 పెద్దగా కనిపిస్తోంది. అతడు ఏం చెయ్యబోతున్నాడో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది తార. విక్కీ, ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టు. ఈ క్షణం దాటితే నీ ప్రేమ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. త్వరపడు, తన చెయ్యి అందుకో అని కంచు కంఠంతో విక్కీ కళ్లల్లోకి సూటిగా చూస్తూ అరిచి చెప్పాడు చంద్ర. అతడి మాటలు విక్కీ చెవిగుండా వెళ్లి అతని మస్తిష్కాన్ని నేరుగా తాకాయి. ఏదో మంత్రం వేసినట్లు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి తార ముందు మోకాళ్ల మీద నిలబడి ఆమె చెయ్యి పట్టుకుని, ప్రేమించిన అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తారో నాకు తెలియతారా, కాని నువ్వు ఒక్క అవకాశం ఇస్తే నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. ఐ లవ్ యూ తారా అని ప్రపోజ్ చేసేశాడు విక్కీ. తారకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. విక్కీ తనని ప్రేమిస్తున్నాడని తారకి తెలుసు, కాని ఇలా అందరి ముందు ప్రపోజ్ చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. రోహిత్ చంద్ర వాళ్ళిద్దరినీ ప్రేమ పక్షుల్లా చూస్తూ నవ్వుకున్నారు. ఏంటి చంద్ర ఇదంతా?
అని ఆక్వర్డ్గా ఫీలవుతూ అంది తార. విక్కీ, ఇంక ఊహల్లో నుండి బయటికి రా, నువ్వు చెప్పాల్సింది చెప్పేశావు అని చంద్ర అనడంతో ట్రాన్స్లో నుండి బయటికొచ్చాడు విక్కీ. ఒక్క క్షణం ఏం జరిగిందో తెలియక చుట్టూ చూస్తూ, ఏం జరిగిందిరా ఇప్పటి వరకు అని అమాయకంగా అడిగాడు విక్కీ. చంద్ర అతడికి సమాధానం ఇస్తుండగా తార అతన్ని అడ్డుకుని, నువ్వు విక్కీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ముందు నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అని కోప్పడింది. సరిగ్గా అప్పుడే అమూల్య తన గదిలో నుండి ఒక లాకెట్ తీసుకొచ్చి, చంద్రా, ఈ లాకెట్ నీదేనా? నా రూంలో పడిపోయింది అంటూ అనుమానంగా అడిగింది. ఆ, నాదే అమ్మూ, ఇందాక నీ గదికొచ్చినప్పుడు పడిపోయినట్టుంది. థ్యాంక్యూ అమ్మూ, ఈ లాకెట్ పోయుంటే జీవితాంతం రిగ్రెట్గా ఫీలయ్యేటోణ్ణి అని బాధగా అంటూ ఆమె చేతుల్లో నుండి ఆ లాకెట్ని తీసుకున్నాడు చంద్ర. నాకు తెలుసు చంద్ర, అది మీ నాన్నగారు నీకిచ్చారని. దాన్ని పోగొట్టుకోకు, నీ దగ్గర భద్రంగా పెట్టుకో అని చెప్పి మళ్లీ తన గదికి వెళ్ళిపోయింది అమూల్య. ఇప్పటికైనా చెప్తావా చంద్ర, నీకు నొప్పి ఎలా తగ్గిందో? అసలా లాకెట్ అమూల్య గదికి ఎలా వెళ్ళింది అని అసహనంగా అడిగింది తార. సావిత్రి, బాలభద్రుడి మాటలు విని నేను విక్కీ చంద్రని ఫస్ట్ అమూల్య గదికి తీసుకుపోయాం. అప్పుడే ఈ లాకెట్ అక్కడ పడిపోయింది. ఈ లాకెట్ చంద్ర శరీరం నుండి దూరంగా వెళ్లగానే అతడి నొప్పి మొత్తం పోయింది. అంతేకాదు, వాడి వీపుకి రాసిన చందనపు పొడి బూడిదలా రాలిపోయింది. అంతేకాదు, వీడి బాడీ కూడా పెరిగిపోయింది అని రోహిత్ చెప్పగానే తారకేదో అర్థమైనట్టు చూస్తూ, అంటే చంద్ర శరీరంలో ఉన్న శక్తులు మేల్కొన్నాయా? చంద్ర శరీరంలో ఉన్న శక్తుల్ని దాచిపెట్టడానికే భైరవుడు ఈ లాకెట్ తన మెడలో వేశాడా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును అన్నట్టుగా తల ఊపాడు రోహిత్. అతడి దగ్గర్నుంచి వచ్చిన సమాధానానికి ఒక్కసారిగా షాక్ అయింది తార. శక్తివంతుడైన చంద్ర ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? చంద్రనే తాను వెతుకుతున్న శివంగి కొడుకు అని సావిత్రికి తెలిస్తే ఆమె ఏం చేస్తుంది? విక్కీ ప్రపోజల్కి తార ఏం సమాధానం చెప్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో